పూర్వవాసి బెట్టింగ్ యాప్. మీరు కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని పూర్వవాసి వాళ్ళు అందిస్తున్నారు. రోజుకి ఈజీగా 10 లక్షల నుంచి 20 లక్షలు సంపాదించుకోవచ్చు. ఇలా ఒక పేదవాడి కన్నీరు తుడుచుకోవడానికి ఈ సొల్లు చెప్పడానికి రాలే. ఇప్పుడే రేవు అనే జబర్దస్త్ మూవీ చూసి వస్తే నాకు ఒకటి అనిపించింది. డెఫినెట్ గా ఇందులో యాక్టర్స్ పేర్లు అండ్ అట్ ది సేమ్ టైం డైరెక్టర్ పేర్లు, ప్రొడ్యూసర్ పేర్లు, ఇది ఎంత బడ్జెట్ లో తీశారు, ఈ మూవీ గురించి ఇన్ డీటెయిల్ గా మనము మాట్లాడుకుందాం. నాతోని ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగేది హరినాథ్ పులి గారికి. అసలు ఎట్లా తీసినప్పుడు ఈ పేరు డెఫినెట్ గా మీరు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే అసలు ఎట్లా తీసినప్పుడు ఈ సినిమా ఏముండదు సార్, జబర్దస్త్ అంటే జబర్దస్త్ ఉంటాయి. థ్యాంక్ యూ. ఎట్లా తీసినావు అంటే నీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా నీకు ముందు నుంచి, లేకపోతే సడన్ గా నీ ఈ థాట్ ఏంటి, ఇది రియల్లీ హ్యాపెన్ స్టోరీనా, లేకపోతే ఎందుకంటే ఆ కంటెంట్ లో అంత జెన్యూనిటీ ఉంది, ఇది రియల్ హ్యాపెన్ స్టోరీనా? అంటే రియల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. రైట్. ఆ స్టోరీ అనేది నేను పుట్టిన ఊరు అడవులదేవి, గుంటూరు డిస్టిక్ నిజాంపట్నం దగ్గర అడవులదేవి అనే ఊరు. అది ఎలా లొకేట్ అయి ఉంటుంది అంటే దాని జియోగ్రఫీ అంతా కూడా ఒక కోస్టల్ ఏరియా, సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉన్న ఏరియా. సో నేను ఆ ఊర్లో చిన్నప్పుడు తిరుగుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఈ రేవులు, అక్కడ ఉండే బోట్లు ఇవంతా ఎలా అంటే ఒక సినిమాటిక్ వ్యూలో కనపడేది నాకు. ఓకే. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్లేసే, తెలుసుకుంటున్న ప్లేసే. కొంచెం ఈ సినిమాల్లోకి ఇంట్రెస్ట్ పెరిగి ఇటు ట్రై చేద్దాం అనుకున్నప్పుడు ఇంకో ప్రాస్పెక్టివ్ లో చూడడం అలవాటు అయిందని. వాటి వెనకాల ఉన్న స్టోరీస్ ఏంటి, వాళ్ళ ఆ మనుషుల వెనకాల ఉన్న ఎమోషన్స్ ఏంటి అనేది ఇంకో ప్రాస్పెక్టివ్ లో చూడడం అనేది అలవాటు అయిపోయింది. సో అది కాన్స్టెంట్ గా రన్ అవుతుంది. ఒక స్టోరీ చేస్తే మంచి కమర్షియల్ గా గ్రిప్పింగ్ కంటెంట్ రెడీ చేయొచ్చేమో. చాలా ఈ సీషోర్ బ్యాక్డ్రాప్ లో కొన్ని సినిమాలు వచ్చినాయి, కానీ కంప్లీట్ గా ఇంత డీటెయిల్ గా ఇన్వాల్వ్ చేసిన సినిమాలు ఏం లేవు. సో దాన్ని చాలా గ్రిప్పింగ్ గా అటువైపు ఒక స్క్రిప్ట్ చేయొచ్చేమో అనిపించింది. అలా స్టార్ట్ అయింది. ఇంకా నా ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే డైరెక్ట్ గా నిద్ర లేచేసి అయితే డైరెక్ట్ గా వచ్చేసేది. కానీ నేను ఈ సినిమాలకి ఏం వర్క్ చేయలేదు అన్న ఫ్రాంక్ గా. ఏ సినిమాలకి నేను ఏ పెద్ద సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ కానీ అట్లీస్ట్ అప్రెంటిస్ కూడా నేను వర్క్ చేయలేదు. సో నేను ఇక్కడికి వచ్చే ముందు నాకు ఒక గేట్ వే ఏంటంటే నేను ప్రతి క్రాఫ్ట్ దగ్గర నేర్చుకుంటూ వచ్చాను. సో స్లోగా నా ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఫోటోషాప్ నేర్చుకోవడం, తర్వాత ఎడిటింగ్ నేర్చుకోవడం, యానిమేషన్ నేర్చుకోవడం. ఆ తర్వాత నేను ఎల్బి శ్రీరామ్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. సో రైటింగ్ దగ్గర కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోవడం, చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ డైరెక్షన్ సైడ్ నేర్చుకోవడం, నేనే చేసుకోవడం, నేనే జడ్జ్ చేసుకోవడం. నా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, వాళ్ళందరూ కూర్చోవడం, బాగుందని చుట్టూ ఫ్రెండ్స్ అంటే భజన చేసే ఫ్రెండ్స్ కాదు, బాగాలేదని అంటే నిర్మోమటంగా ఫేస్ పైన ఇది బాగాలేదు, ఇది అందరూ ఈ టీమ్ లో 70 మంది ఉన్నారు, ఆల్మోస్ట్ 70 మంది నా ఫ్రెండ్స్. ఓకే. సో కానీ నీకేం ఎక్స్పీరియన్స్ లేదన్నావు, కానీ మూవీ మేకింగ్ లో ఏం ఎక్స్పీరియన్స్ లేదనుకున్నావు, కానీ ఒక్కొక్క షార్ట్ చూస్తా అంటే ఆ భూషణం నాకు వాళ్ళ ఒరిజినల్ పేర్లు మర్చిపోయాను నేను. అందుకే ఫోన్ తెచ్చుకొని కూర్చుంటున్నా, ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ పేర్లు తోని పిలుద్దామని. గలీజ్ ఉంటది కదా ఇంటర్వ్యూలా. సో నాకు ఎంతసేపు వాళ్ళ క్యారెక్టర్ పేర్లే గుర్తుకొస్తున్నాయి. భూషణం పేరు గుర్తుకొస్తుంది, మనం పేరు గుర్తుకొస్తుంది, మన వంశీ అని అందుకనే రాసుకొని వచ్చిన అజయ్ సేమ్ ఇస్ ద కేస్ విత్ యూ. ఏంది అంత స్పెల్ బౌండింగ్ అంటే కూర్చొని లేవకుండా ఆరాంగా 2 గంటలు, అంటే టిపికల్ మన సినిమా లాగా ఒక కామెడీ సీన్, తర్వాత ఫైట్ సీన్, తర్వాత హీరోయిన్ కి హీరో రోజా పువ్వు ఇస్తాడు, ఇద్దరు ముద్దు పెట్టుకుంటారు, ఈ కంపు లేకుండా అసలు నెక్స్ట్ సీన్ ఏంది అన్నది ప్రిడిక్ట్ చేయలేకుండా, అంటే అసలు నెక్స్ట్ ఏమైతుంది అన్నది ప్రిడిక్ట్ చేయకుండా ఈ మొత్తం అన్ని క్రాఫ్ట్స్ ని నడిపించావు అంటే ఈ స్టోరీతోనే నీకు ఎక్కడో ఒక పర్సనల్ టచ్ ఉండొచ్చు. సో నువ్వు చెప్పినట్టే మీ పుట్టిన ప్లేస్ అదే కాబట్టి ఆ రేవును అంత దగ్గరగా చూసావు కాబట్టి అంత బాగా వర్కౌట్ అయింది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్, వంశీ ఎట్లా అనిపించింది అంత చూసా రిస్కీ షాట్లు, సముద్రం, నీకు ఈతో చదువుంది అసలు? ఏమి రావన్నా మాకు, మేము ఎవరైతే వెళ్ళామో లోపలికి ఎవరికి ఈతలు రావు అనమాట. ఈతలు రావు, ఒకే ఒకటి మీద నమ్మక, బోట్ నడిపేవాడి మీద. ట్విస్ట్ ఏంటంటే తర్వాత తెలిసిన ఆయన కూడా ఈత రాదు, బోట్ ఎందుకంటే ఇప్పుడు ఆయనతో డీల్ మాట్లాడుకున్నాం సముద్రంలో తీసుకెళ్ళడానికి బోట్, ఆయనకు బేరం పోతుంది కదా మనోడు. సో వాడు కాన్ఫిడెంట్ గా చెప్పాడు. సో సముద్రంలోకి వెళ్ళి వచ్చేవాడికి ఈత రాకుండా ఎలా ఉంటది అన్న కాన్ఫిడెన్స్ మేము కూడా ఎక్కింది. ఈ క్వశ్చన్ కి నేను ఒక ఆన్సర్ చెప్తా. అందరం ఫ్లై చేస్తుంటాం, ఫ్లైట్ ఎక్కుతాం.
అందులో ఎక్కే పైలట్ కానీ మనలో ఎవరికి కానీ పారాసూట్ వేసుకుని దూకడం తెలియదు. వాడికి ఫ్లైట్ నడపడం వచ్చి మనకేమో ఎక్కడ కూర్చోడం. లాస్ట్ లో మేము ఆయన అడిగాం, అన్న దేశం కదా ఈత రాదు అంటున్నావు కదా ఎలా అంటే, ఆయన బీడీ కాల్చుకుంటూ స్వాగ్ తో ఆన్సర్ చెప్పాడు, ఈత వస్తే మాత్రం సముద్రం ఇదేస్తాం అని చెప్పి. షాక్ అయ్యాం. కరెక్టే కదా. అంటే మాట ఇటుకే రావాలనుకుంటా అంతే కిలోమీటర్లు ఈత రాదని నువ్వు అంతకంటే నాకు ఈత రాదని నన్ను టెన్షన్ పడుతున్నావు, నాకు వచ్చిన ఉపయోగం ఏం లేదని చెప్పాడు ఆయన. కానీ చాలా టెన్షన్ పడుతూ చేసిన షార్ట్స్ అనమాట. ఒక పక్కనే చాలా చేసినప్పుడు మాత్రం దీపచ్చిన దెబ్బలు. దీంట్లో మన డైరెక్టర్ ఏంది చూసినా ఏ కట్ కట్ మనకి ఎక్స్పీరియన్స్ లేదు కదా అవన్నీ ఎట్లా చెప్పిండు కట్. ఎందుకంటే ఇప్పుడు ఆ ఉరుకొచ్చి తన ఎడుతుంటది ఉరుకో చూసిన అసలు రామ్ గోపాల్ వర్మ మూవీ తాత తిరుగుంది అంటే ఈడ ఏది డిస్కుమ్ డిస్కుమ్ అని సౌండ్ ఇట్లా మంచిగా కరాటా మార్షల్ ఆర్ట్స్ లాగా కాకుండా ఎంత న్యాచురల్ ఫీల్ ఉంది అంటే ఇప్పుడు మన గల్లీలో కొట్టి లేకపోతే బీచ్ దగ్గర ఎవరైనా ఇద్దరు కొట్లాడుకుంటే నలుగురు కొట్లాడుకుంటే ఎట్లుందో ప్రతి యాక్షన్ సీన్ అట్లనే ఉంది. సో మీకేం బాగా తగలేదా అంటే? ఇంకో క్రాఫ్ట్ గురించి చెప్పలేదు, ఫైట్ మాస్టర్ క్రాఫ్ట్ చెప్పలేదు మనం. యాక్చువల్ గా మనం కూడా ఫైట్స్ కూడా డిజైన్ చేసుకున్నాడు. అంటే అక్కడ అందరం కలిసి ఈవెన్ డిఓపి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఫైట్స్ డిజైన్ చేశాడు అనమాట. సో అలా నేచురల్ గా పెర్ఫార్మ్ చేసుకున్న ఫైట్స్ ఇవన్నీ కూడా ఓ రోప్ లేదు ఏం లేదు సేఫ్టీ ప్రెషర్స్ లేవు, బట్ రిహార్సల్స్ చేసుకున్నాం, మోర్ రిహార్సల్స్. రిహార్సల్ చేసిన దెబ్బలు తగలకుండా ఎన్ని రోజులు షూటింగ్ చేసిపోయా ఇది? 80 to 90 days జరిగింది. ఓకే. సో ఎడిటింగ్ అవన్నీ మీరే హ్యాండిల్ చేసారా నేర్చుకొని లేకపోతే? లేదా టెక్నీషియన్స్ ఉన్నారు, ఎడిటర్ ఉన్నారు, అందరూ టెక్నీషియన్స్ అందరూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఎక్కడ డిపెండెన్సీ లేదు. ఎడిటర్ దగ్గర లేట్ అవుతుంది నేను చేస్తాను అలా చేస్తాను, చేసినవి కూడా ఉన్నాయి కానీ సో తెలుసుంది అనుకోండి, నేను ఎక్కడ టెన్షన్ పడాల్సిన విషయం లేదు. దానికి ఎంత టైం పడుతుంది, ఎంత టైం డిజర్వ్ అవుతుంది, ఎక్కువ టైం ఎక్కడ డ్రాగ్ అవుతుంది ఏంటనేది ఒకటే వస్తుంది. ఒక భయం ఏంటంటే ఏం తెలియకుండా వెళ్ళడం వల్ల ఏంటంటే మీరు అన్నారు ఒక కిస్ సీను, ఒక రొమాంటిక్ సీను, రోజు పూజ వచ్చే సీను, ఇవన్నీ కూడా మీరు ఎలాగా ఒక టైంలో ఎంజాయ్ చేశారో నేను కూడా అలాగా ఎంజాయ్ చేసే సీన్లు అవన్నీ కూడా. కానీ అవి చేయడానికి ఇండస్ట్రీ నిండా డైరెక్టర్స్ ఉన్నారు, అలాంటి వాటిలో యాక్ట్ చేయడానికి ఇండస్ట్రీ నిండా యాక్టర్స్ ఉన్నారు. సో నేను డైరెక్ట్ చేసుకుంటూ నా ఫ్రెండ్స్ అందరిని యాక్టర్స్ గా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నప్పుడు డెఫినెట్ గా వాటన్నిటిని దాటి ఇంకోటి ఏదో చేయాలి నేను. అది మీకు కాన్ఫిడెన్స్ ఉండేనా ఈ ప్రోడక్ట్ ఈ రేంజ్ లో వస్తుందని కాన్ఫిడెన్స్ ఉండేనా? కథ నమ్మేం కాబట్టి డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ అయితే కథ మీద. క్యారెక్టర్ ఇప్పుడు కథ వింటాం మనం, కథ విన్నప్పుడు అందులో ఉండే క్యారెక్టరైజేషన్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకు ఒక విజువల్ కనిపిస్తుంది. ఆ విజువల్ నమ్మేయాలి, కొన్నిసార్లు నమ్మేయాలి, మనం నమ్మేయాలి. చూడండి ప్రభాస్ అన్నట్టు కొన్నిసార్లు నమ్మేయాలి. మనం చూసి ఆ నమ్మకం స్క్రీన్ మీద చూసినప్పుడు ఇంకా ఎన్హాన్స్ అయ్యి అంటే ఆ స్టోరీలో ఉన్న ఒక్కొక్క యాక్టర్ చేసిన యాక్టింగ్ చూస్తే వీళ్ళందరూ కూడా కొంతమంది నేషనల్ అవార్డు విన్నర్స్ కూడా ఉన్నారు ఈ సినిమాలో. అదే నేను ఒకటి అన్నా, మీకు అసలు యాక్చువల్ గా మీకు ఆ జడ్జ్మెంట్ ఎట్లా వచ్చింది? మన డైరెక్టర్ స్టోరీ చదివి అంత ఆ జడ్జ్మెంట్ ఎట్లా వచ్చింది? దీని మీద పైసలు పెడితే నా పైసలు మునిగిపోవు అన్న ధైర్యం ఎట్లా వచ్చింది? అంటే మీరు ఉండేది మీరు యుఎస్ రిటర్న్, ఇది ఫస్ట్ వెంచర్ అనమాట, ఇది ఫస్ట్ వెంచర్. మన దగ్గర యుఎస్ లో మనం ఏం పత్తాపారాలు చేసినా ఒక సినిమా కొంటాము, టికెట్ తెగితే వచ్చినాయి అనుకుంటాము, పోయినాయా అంటే పోయినాయి అనుకుంటాం. అంతేగాని మనకేమి క్రియేటివ్ అంటే మీకేమైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? ఫుల్ అయిపోయినా నువ్వు చెప్పిన అంత కరెక్ట్. ఆల్మోస్ట్ ఒక మనకి ఇండియాలో అందరికీ ఉండేది మెయిన్ ఇంట్రెస్ట్ మూవీస్, క్రికెట్, పాలిటిక్స్ ఇట్లాగా. దాంట్లో నాకు మూవీస్ అంటే మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది. నేను వాట్ ఎవర్ నేను చేస్తున్నా కూడా నాకు ఈ ప్యాషన్ అయితే కంటిన్యూగా గ్రో అవుతాను ప్యారల్ గా. సో అలాంటి సందర్భంలో నేను గత 15 ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్న ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నాకు, వాళ్ళందరితో నేను ట్రావెల్ చేస్తూనే వచ్చా. ఈ కథ విన్నప్పుడు, ఈ కథను చూసినప్పుడు, ఈ బ్యాక్ డ్రాప్ చూసినప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ న్యూ. మనకి ఒకసారి అనిపిస్తుంది వైబ్, ఇది మంది, మనం తీసుకోవాలి మన పేరు. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇల్లు కొనుక్కున్నా, ఒక షర్ట్ వేసుకున్నా, ఒక షూ వేసుకున్నా, ఒక బ్రాండ్ మనం ట్రై చేస్తాం. ఇది అరే వీడు వేసుకుంటే బాగుందిరా, వీడు వేసుకున్న వీడికి ఒక
టేస్ట్ ఉందా అని ఒక మన ఫ్రెండ్ సర్కిల్ లో అనిపిస్తుంది. అలాంటి ఒక ప్రోడక్ట్ లాగా నాకు అనిపించింది. వెన్ ఐ హర్డ్ ద స్టోరీ కానీ, ఆ కథ చూసినప్పుడు కానీ, ఆ విజువల్ మనం చూడగలుగుతాం. విజువల్ ట్రీట్ ఉండేనా యాక్చువల్ గా నేను చూసిన కదా, డిఓపి కానీ ప్రతి క్రాఫ్ట్ అసలు యాక్చువల్ ఒక మూవీ చూస్తున్నట్టు అనిపించదు. ఒక స్టోరీ మన పక్కింట్లో అవుతున్నట్టు, లేకపోతే మనము ఒక ఫిషర్ మ్యాన్ స్టోరీతోని మనం ట్రావెల్ అయితే కెమెరా తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెడితే వాళ్ళ ఇంట్లో పోతే అంటే అరే ఇట్లా అయిందా, సినిమాటిక్ ఎక్స్పీరియన్స్, వాళ్ళ సినిమాటిక్ ఎక్స్ప్రెషన్స్, ఏదైనా బాధ కలిగితే అమ్మో అని ఆడటాలు అలాంటి. అదే నెక్స్ట్ చిన్న హీరో ఇట్లా లేదు అసలు. సినిమా సింటాక్స్ ఉంటది కదా సినిమాది, ఆ సినిమా సింటాక్స్ లాగా లేదు. అండ్ 2 గంటల కసంతో చెప్తున్నా, ఒక 2-3 మినిట్ కూడా నువ్వు సినిమాతోని ఇన్వాల్వ్ అయిపోతావు కానీ ఎక్కడ నీకు సినిమా చూస్తున్న ఫీలింగ్ ఉండదు. ఏదో రియల్ స్టోరీ, రియల్ ప్లే చూస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆ క్యారెక్టర్స్ ప్రతి ఒక్కరిని మనం ఇంటికి తీసుకెళ్తాం. అదే విధంగా మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఫస్ట్ టైం దోస్తులు పక్కన పెట్టు, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఫస్ట్ టైం కొత్త డైరెక్టర్ తో తీస్తే చెప్తుడు కానీ ఎట్లా తీస్తాడు అన్న భయం ఉండేనా లేదా? అస్సలు లేదు భయ్య. కారణం ఏంటంటే మనోడికి విపరీతమైన క్లారిటీ ఉంది. ఎందుకంటే మనోడు అంతకుముందు ఒక డెమో ఫిల్మ్ ఒకటి చేశాడు నాతో. సో అది చూసినప్పుడు నాకు అర్థమైపోయింది మనలో ఒక విషయం ఉంది. అంటే ఇండస్ట్రీలో మనం ఉన్నాం కాబట్టి మన దగ్గరికి వచ్చేవాడి దగ్గర విషయం ఉందా లేదా అనేది ఈజీగా మనకు తెలిసిపోతుంది గోయింగ్ ఆన్ ఎక్స్పీరియన్స్ తో. సో నాకు మనోడి దగ్గర ఏంటంటే ఫస్ట్ క్లారిటీ ఉంది తను ఏం చేయాలనుకుంటున్నాడు అనేది. నేనేదో మన స్థాయికి మించి లేకపోతే మనం చేయలేని ఏదో చెప్పేసి భయ్యా అలా ఉంటది ఇలా ఉంటది అదేం లేదు. నార్మల్ ఇప్పుడు మన కాన్వర్సేషన్ ఎంత కామన్ ఎంత నేచురల్ గా ఉంటుందో మనోడు స్టోరీ టెల్లింగ్ కూడా అలాగే ఉన్నప్పుడు ఓకే మనోడితో మనం చేయగలం. యాక్చువల్గా ఏంటంటే ఈ రేంజ్ ప్రోడక్ట్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ బట్ నమ్మకం అయితే ఉంది. బట్ ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఏంటంటే ఇందాక మురళి గారు చెప్పినట్టు ఎన్హాన్స్ అయింది అది. ఇందాక మీరు ఎలా కనెక్ట్ అయ్యారు కథకి అది అంటున్నారు కదా, నాకు అది మాట్లాడుతున్నప్పుడు ఒకటి అనిపించింది ఏంటంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని ఒకటి ఉంటుంది కదా. సో ఆ కథలో ఉన్న కథను నెక్స్ట్ వచ్చేసి అందులో ఉన్న క్యారెక్టరేషన్స్ ఈయన లవ్ లో పడిపోయి ఉంటారు డెఫినెట్ గా. అందుకనే మన మురళి గారు కనెక్ట్ అయిపోయింది. సో నాకు చూసా ఒకటి అనబుద్ధి అవుతుంది, అనొచ్చు అనొద్దు తెలియదు కానీ ఇది ఒకటి ఉంటది, అదృష్టవంతుని ఎవరు చెడగొట్టలేదు. పట్టింది బంగారం అంటారో లేదో తెలియదు కానీ ఇది మటుకు డెఫినెట్ గా బంగారం అవుతుంది అన్న. ఎందుకంటే ఈ బడ్జెట్ ఎంత బడ్జెట్ అయింది అన్న మూవీకి? చాలా తక్కువ బడ్జెట్ లో ఇప్పటి రోజుల్లో వస్తున్న సినిమాలు వాళ్ళ ఖర్చులో తోటి మా సినిమా అయిపోయింది. ఒక ప్రమోషన్ ఖర్చు తోటి మా సినిమా అయిపోయింది. సో ఇప్పుడు ఇది కంటిన్యూ చేస్తారా ఈ ఫీల్డ్? తప్పకుండా కొంచెం ఇట్లాంటి టాలెంట్ చూస్తున్నాం కదా. ఒక పిక్చర్ చూసిన తర్వాత ఇంతమంది టాలెంట్ బయటకు వస్తారు. అండ్ డెఫినెట్ గా వీళ్ళు ఈ పేర్లు అజయ్ గాని, మన వంశీ గాని, మన హరిభాయ్ గాని, వీళ్ళందరిది పేర్లు గుర్తుపెట్టుకుంటారు. ఆ విలన్ క్యారెక్టర్స్ అసలు ఆ భూషణం క్యారెక్టర్ అయితే నాకు మైండ్ లో వెళ్ళలేదు అంత. ఎందుకంటే అంత జాలి ఉంది అందులో, అంత పెయిన్ ఉంది ఆ క్యారెక్టర్ లో. సో ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే నాకు తెలిసి డెఫినెట్ గా మీకైతే ఇంకా ఫర్దర్ డెఫినెట్ గా ఛాన్సెస్ వస్తాయి. అండ్ ఇట్లాంటి సినిమాలు చేయండి కానీ ఇంకా క్యారీ అయిపోకండి. ఇక ఏది సూపర్ మ్యాన్ సినిమాలు ట్రై చేయకండి. కొంచెం ఇట్లాంటివి చేస్తే కొంచెం పబ్లిక్ రియాలిటీ గ్రౌండ్ మీద అర్థమవుతుంది. అది మా అదృష్టం ఉంది. ఎందుకంటే ఇప్పుడు రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ సినిమాలని ప్రతి ఒక్కళ్ళు తీయడానికి రెడీ అవుతారు ఇందాక తను చెప్పినట్టు. అలా కాదు అంటే మాకు ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకడం ఎందుకు అదృష్టం అంటే ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేది దాని మీద తిరిగి డబ్బులు సంపాదించారు. కానీ ఈయనకి ఒక టేస్ట్ తో నాకు కమర్షియల్ సినిమాలు కాదు నేను ఒక కంటెంట్ ఉన్న సినిమా కావాలి అనుకున్న ప్రొడ్యూసర్ దొరకడం కూడా మా అదృష్టం. నాకు తెలుసు కదా అన్న ఏమి డ్యూయల్ థాట్స్ పెట్టుకోడు, ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకున్నాడు. ఇది నాట్ మానిటరీ గై, ఏ రిలేషన్ ఉన్నా మానిటరీ గై కాదు. అది చాలా అది నిజం. ఎందుకంటే లేదంటే కమర్షియల్ లెక్కలు వేసుకుంటే సినిమాకి ప్రొడ్యూస్ లిబర్టీ కూడా ఇచ్చారు. మా అంతా టిక్ టాక్ రైవల్స్ కంటెంట్ బేస్డ్ సినిమాలు మన పాత గతంలో కూడా పాత సినిమాలు వచ్చినాయి. చాలా సినిమాలు ఇట్లయిన్ కంటిన్యూస్ గా కంటిన్యూస్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు కంటెంట్ బేస్డ్ సినిమాలు తీసి హిట్ చేసినాడు. మధ్యలో హీరో సినిమాటిక్ ఎలివేషన్ సినిమాలు మనం చూస్తాం, మనం కూడా బాగా ఎంజాయ్ చేస్తాం.
ఎలివేషన్ షాట్ లేదు సినిమా ఈ సినిమాలో ఎలివేషన్ షాట్ లేదు. బట్ కానీ ఈ సినిమా అదే అన్నా కదా, మనం ఒక కొత్త సినిమాని కొత్త జనానికి ఇచ్చినప్పుడు ఆ సినిమా తాలూకు అనుభవం, ఆ సినిమా తాలూకు ఎక్స్పీరియన్స్ జనాలకి నిలిచిపోవచ్చు చాలా రోజులు. సో హరిభాయ్ ఇంకొక క్వశ్చన్ సార్, ఇంకొక క్వశ్చన్. సో ఇప్పుడు మీకు చూసిన వాళ్ళ దాంట్లో రెస్పాన్సెస్ ఎట్లా ఉన్నాయి, ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇంకా ఎంత 23rd కి రిలీజ్ అవుతుంది. సో పోస్ట్ పోన్ అయినట్టుంది కదా, సో ఎందుకు పోస్ట్ పోన్ అయింది? అది మేబీ ప్రొడ్యూసర్ సార్ చెప్పాలేమో ఆ క్వశ్చన్. అది జస్ట్ మాకు సెన్సార్ లేట్ అయింది. సో మేము కరెక్ట్ టైంకి సబ్మిట్ చేసాం. వాళ్ళకి న్యాచురల్ హాలిడేస్ అవన్నీ వచ్చి కొద్దిగా డిలే అయింది. సో వాళ్ళు కూడా మొన్న 16th వరలక్ష్మి వ్రతం రోజు చూసారు. అమ్మవారి ఆశీస్సులు మా సినిమాలో సాంగ్, ఒక మంచి సాంగ్ కూడా హిట్ అయిన సాంగ్. ఆ రోజునే వాళ్ళు 5 సెన్సార్ బోర్డ్ మెంబర్స్ చూసి చాలా ఇనానిమస్ గా దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దట్ వి వాచ్ ఇన్ రీసెంట్ డేస్ అని చెప్పారు. కొత్త ఎక్స్పీరియన్స్ లో తీసుకెళ్లామని చెప్పేసి హరిని ప్రత్యేకంగా క్వశ్చన్లు ఎక్కడ తీశారు, ఎప్పుడు చేశారు, ఇది ఎలా వచ్చింది అని కొన్ని షార్ట్స్ గురించి వాళ్ళు అడగడం చూసి మాకు ఆశ్చర్యం వేసింది. అంటే వాళ్ళు మేమేం క్వశ్చన్లు అడుగుతాం అనే దానికంటే మాకు ఈ ఆనందాన్ని పంచుకోవడం కోసం వాళ్ళు ఎదురు చూసినట్టు అనిపించింది మాకు ఆ నిమిషం సెన్సార్ మెంబర్స్. సో వీఆర్ సో హ్యాపీ. ఆల్మోస్ట్ ఆల్ వీ కెన్ సే 0 cuts తోటి ఈ సినిమా, కొన్ని పీపుల్ తప్పితే 0 cuts తోటి సినిమా బయటికి వాళ్ళు యూఏ సర్టిఫికేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ ఆల్ ద సెన్సార్ బోర్డ్ మెంబర్స్. సో చిన్న పిల్లలతోని ఉమెన్ తోని సినిమా కంఫర్టబుల్ గా చూడొచ్చా? 100%. సో ఎవరికి ఏ అప్సీన్ లాంగ్వేజ్, ఆ క్రూయాలిటీ అన్నది వాళ్ళ యాక్షన్స్ లో ఉంటది కానీ సినిమాలో లేదు. ఓకే, ఇంకొక క్రూయాలిటీ ప్రవోక్ చేసేలా ఉండదు అన్న, నువ్వు ఎంజాయ్ చేసేలా ఉంటుంది తప్ప నువ్వు అలా చేయాలని అనిపించదు. డెఫినెట్ గా ఇన్స్పైర్ అవ్వలేదు అని చూసి. రైట్. ఇంకొక క్వశ్చన్. సో ఈ కథకి మూలం మెయిన్ ఇన్స్పిరేషన్ ఆ లొకేషన్ నుంచి వచ్చింది. సో మొత్తం టీమ్ అంతా ఆ బిల్డ్ చేయడానికి, ఆ గ్యాప్స్ బిల్డ్ చేయడానికి మనం వర్క్ షాప్స్ అట్లా చేశారా? డెఫినెట్ గా చాలా జరిగినాయి. అసలు నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక కథగా మొదలైన తర్వాత చేద్దాం అనుకున్నప్పుడు హేమంత్ అనే ఒక క్యాండిడేట్ వచ్చాడు. అన్న ఇది బాగుంది, చేద్దాం, మనం స్టార్ట్ చేద్దాం, మెల్లగా మనం మూవ్ అవుతూ ఉంటే ఏదో ఒకటి యాడ్ అవుతుంది, ఏదో ఒక ఫోర్స్ యాడ్ అవుతుందని స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వంశీ అనే ఇంకో ఫోర్స్ వచ్చాడు, చేద్దాం మనం బిల్డ్ చేసుకున్నాం. అలా టీమ్ డిఓపి వచ్చాడు, రేవంత్ వచ్చాడు, ఆ తర్వాత మిగతా క్యారెక్టర్స్, మిగతా ఆర్టిస్ట్ నిజంగా సైకోబాద్ ఎట్లుంటారు బయట సైకోబాద్, అదేదో నా పేరు శివాల గజాయంకునే బ్యాచ్ ఉంటారు, అట్లున్నారు ఒక్కొక్కడు. మేబీ వాళ్ళలో డార్క్ యాంగిల్ ఏమైనా ఉందేమో లోపల. బయట చూస్తే చాకేనా నువ్వా విలన్ డైరెక్టర్ లో కూడా తప్పితే అట్లాంటి క్యారెక్టర్స్ రాయటం. అది నువ్వు అడిగే ఇందాక ఈ సినిమా ఎందుకు నచ్చిందన్నా అని, ఒక క్యారెక్టర్ గురించి మనం ఇప్పుడు చదివితే వాళ్ళని చూడకపోయినా కూడా మనకు ఒక వైబ్ వస్తుంది. ఇప్పుడు మహాభారతం చదివితే ఆ క్యారెక్టర్లు అన్ని వాళ్ళు నిజంగా మనం చూడాలి, కానీ రాసిన కథలో ఒక్కొక్క క్యారెక్టరైజేషన్ మనం ఎంత బాగా నచ్చింది, ఎంత బాగా మాడుకున్నాం ఈ రోజున. అంటే అలాంటి కథ పోలుస్తున్నాను, అంత గొప్ప కథ అని నేను చెప్పట్లా, కానీ మేము చదివినప్పుడు ఈ పర్టికులర్ సినిమాకి అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది. అంటే ఈ క్యారెక్టర్స్, ఇప్పుడు ఆ విలన్ క్యారెక్టర్స్ తీసుకొచ్చే పేర్లు వాళ్ళని చూస్తే థియేటర్లో ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి, అంటే ఇంత వర్స్ట్ విలన్స్ ఉంటారా, ఇంత వర్స్ట్ గా బిహేవ్ చేస్తారా అని నిజంగా ఎవరు బిహేవ్ చేయరు కూడా వాళ్ళు చేసినట్టుగా భయపడ్డారు చూసి. అది అంటే అది ఎట్లుంటదంటే శుతిమెత్తంగా వాళ్ళ విలనిజం కూడా చాలా శుతిమెత్తంగా ఉంటది, అంత భయంకరంగా ఉంటది. అలా మనకి ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ ఎట్లా వస్తుంది? మీకు కావాల్సిన థియేటర్స్ వస్తున్నాయా? మీకు కావాల్సిన డెఫినెట్ గా సినిమా ఒక్కసారి చూస్తే అయితే మీకు డెఫినెట్ గా అప్లాజెస్ అయితే దొరుకుతాయి, కానీ ముందు థియేటర్లు రావాలా, ఎందుకంటే మీరు ఏంది అని చూపించుకోవాలి అన్న దానికి ఒక ఆపర్చునిటీ రావాలా. సో ఎట్లుందన్న సపోర్ట్? మాకు చాలా మంచి సపోర్ట్ ఉంది ఈ మూవీకి. 125+ థియేటర్స్ లో 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నాం మా సినిమాని 23rd ఆగస్టున. సో అంటే మాకు ఈ క్రమంలో మాకు ఇలాగే ఇప్పుడు ఈ టీం ఎలాగైతే ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఈ కథ హీరోని ఎత్తుకుంది, ప్రొడ్యూసర్ని ఎత్తుకుంది, డైరెక్టర్ని ఎత్తుకుంది, ఇందులో క్యారెక్టర్స్ని ఎత్తుకుంది, అట్లాగే
డిస్ట్రిబ్యూటర్ కూడా ఎత్తుకుంది. ఎందుకంటే ఇట్లాంటి సినిమా మనము చిన్న ఓటీటీలో చూస్తే బాగుంటుంది. ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే, అండ్ పక్కా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే నీకు ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంటది, ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంటది. సో మ్యూజిక్, ప్రతి మ్యూజిక్ వచ్చేది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే జబర్దస్త్ ఉంది. కానీ అసలు ఎవరు మ్యూజిక్ ఎవరు చేసారు? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసిన అతను వైశాఖ్, ఇస్ ఫ్రమ్ కేరళ. ఓకే. తను కూడా ఫస్ట్ టైమర్. ఇంతవరకు లిటరల్ గా చెప్పాలంటే తను ఒక 3 minutes 4 minutes చిన్న చిన్న టెంపుల్ యాడ్స్, అక్కడున్న వేరే యాడ్ వర్క్స్ తప్ప ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఒక సెషన్ చేసిన ఎక్స్పీరియన్స్ లేదు. నేను వెళ్ళి మనం మూవీ చేద్దాం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనగానే మనోడు కూడా ఇంటికి ఏమైనా పిచ్చా, నేనే చేయలేదు, నేనే కాన్ఫిడెంట్ గా లేను, నేనేదో చేసిన యాడ్ చూసి ఇది బాగుంది మనం సినిమా చేసేద్దాం అని అంటున్నాడు, అది అయ్యేదేనా అని చెప్పి అలా మొదలు పెట్టాడు. మన దగ్గర ఉన్న ఒక 8GB ల్యాప్టాప్, 8GB ర్యామ్ ఉన్న ల్యాప్టాప్ తో స్టార్ట్ అయింది. యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది జనరల్ గా ఇండస్ట్రీలో కానీ ఎవరైనా కానీ ప్రాసెస్ ఎలా చేస్తారంటే, ఒక 3-4 ప్రోగ్రామర్స్ ఉంటారు. అతను థీమ్స్ చేస్తే ఆ ప్రోగ్రామర్స్ ఆ మ్యూజిక్ ని డెవలప్ చేస్తారు. లైవ్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ వోకల్స్ అన్ని తీసుకుని అన్నిటిని అతను హ్యాండిల్ చేసుకుంటూ కొలాబరేట్ చేసి ఫినిష్ చేస్తారు. ఒక 7 to 8 members వర్క్ ఉంటది. టైమ్, ఎఫర్ట్స్, మనీ అంత స్పెండ్ చేయాలి. బట్ నేను చెప్తున్నాను, మీరు సినిమా చూసారు కదా, ఒక్కడే చేశారు మొత్తం ఇదంతా కంప్లీట్ గా ఒక్కడే చేశారు. మనం రిఫరెన్స్ ఏది తగ్గించలేదు. ఓ లైవ్ కావాలంటే వెళ్దాం, స్టూడియోకి వెళ్దాం, ఈ స్టూడియోలో ఏ లైవ్, ఏ డ్రమ్స్ కావాలి, ఏం కావాలి, ఎవరన్నా ఒక కొన్ని తెలుగు లిరిక్స్ ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో, ఆ లిరిక్స్ పాడుతూ నేను కొన్ని చెప్పి ఫిక్స్ చేసిన తర్వాత మనోడు ఒక టెన్షన్ ఇలా చేతులు ఇలా పెట్టుకుని టెన్షన్ పడిపోతున్నాడు. వాళ్ళు ఏమన్నా చిన్నగా తప్పు పాడతారేమో, చిన్న మిస్టేక్ అక్కడ వెళ్ళిపోతారేమో అని చెప్పి అంత పర్టికులర్ గా కూర్చుని ఉంటాడు. ఎవరన్నా సార్ గానీ ఎవరన్నా నాకు ఆ సాంగ్ ఆ ట్యూన్ పంపు నేను వింటాను ఒకసారి అన్నాను అనుకోండి, అది క్లియర్ గా అది ఆడిబుల్ గా ఉండి అది విని జడ్జ్ చేసుకుని ఉండి స్టేజ్ లో ఉంటేనే పంపిస్తాడు. లేదని అంటే మనోడు అవ్వలేదు. మ్యూజిక్ డైరెక్టర్ ఏం చేస్తాడు కూడా చెప్తాడు. అంటే ఇది మైన్యూట్ డీటెయిల్స్ కదా, చాలా మైన్యూట్ డీటెయిల్స్. ఈ మ్యూజిక్ డైరెక్షన్ ఒక న్యూ కామర్ దగ్గర నుంచి వీ కెనాట్ ఎక్స్పెక్ట్ దీస్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్. డెఫినెట్ గా అందుకనే సినిమా కోసం నేను చెప్తాను, మనం గతంలో 80s లో బీజిఎమ్స్ బాగా గుర్తుండేవి మనకి. అవి క్యాసెట్స్ గా కూడా రికార్డ్ చేసి వదిలేవాడు ఇళయరాజా గారి బీజిఎమ్స్. చాలా రోజుల తర్వాత, అంటే మధ్యలో చాలా మంది చేశారు, నేను వాళ్ళని కాదనట్లేదు, ఈ పర్టికులర్ సినిమాలో బీజిఎం కూడా గుర్తుపెట్టుకుంటారు. థియేటర్ లో నుంచి బయటకు వస్తే బీజిఎం ఆన్ చేస్తుంటారు. అంటే అలా ఇంకొక సజెషన్ ఇద్దాం అనుకున్నాను. ఇప్పుడు మ్యూజిక్ చాలా హిట్ అండ్ కంటెంట్ సూపర్ ఉంది, మరి ప్రమోషన్స్ కి ఎక్స్ట్రా మైల్ పోవడానికి మీరు ఏం చేస్తున్నారు? ఆల్రెడీ మా ఫస్ట్ ఈవెంట్ ఆర్జీవి గారితో స్టార్ట్ చేసాం. రైట్. మురళీమోహన్ గారు, ఆర్జీ గారు వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు. వాళ్ళు కూడా మంచి ఈవెంట్ జరిగింది. ఆ తర్వాత 5 లిరిసిస్ట్ తోటి ఆడియో రిలీజ్ చేసాం. ఒక ఓల్డ్ స్టైల్లో క్యాసెట్, పాత సిస్టమ్, మన క్యాసెట్ ఎప్పుడైతే రిలీజ్ అలా క్యాసెట్ రిలీజ్ చేసాం, ఆడియో రిలీజ్ చేసాం. మొన్న రీసెంట్ గా మాకు ట్రైలర్ లాంచ్ జరిగింది. ఆ మధ్యలో తనిఖీల భరణ్ గారు మాకు ఒక సాంగ్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ బాబీ కొల్లి గారు పోస్టర్స్ లాంచ్ చేశారు. తమన్నా పోస్టర్ లాంచ్ చేసింది. ఇట్లా మాకు రకరకాల ఫ్రెండ్స్ అందరూ, అంటే ఇండస్ట్రీలో ఉన్న సపోర్ట్ అంతా కూడా వచ్చింది. మొన్న ట్రైలర్ లాంచ్ కి దిల్ రాజు గారు వచ్చారు. ఆయన కూడా చాలా సపోర్టివ్ గా మాట్లాడుతూ ఈ సినిమా నేను ముందుండి హెల్ప్ చేస్తాను, వీళ్ళకి మంచి కంటెంట్ ఉన్న సినిమా అని అనిపిస్తుంది, నేనే వచ్చి రివ్యూ రాస్తానని కూడా చెప్పారు ఆయన. దట్ వాజ్ వెరీ గ్రేట్ ఆఫ్ దిల్ రాజు గారు. మీకు డెఫినెట్ గా రివ్యూస్ అయితే చాలా మంచి రివ్యూస్ వస్తాయి. ఎందుకంటే నేను కామన్ ఆడియన్స్ లాగా మూవీ చూసిన దాన్ని బట్టి చెప్తున్నా. అండ్ మీకు అందరికి ఆల్ ద బెస్ట్. అండ్ రేపొద్దున మీరు పెద్ద స్టార్లు అయిపోయిన తర్వాత, షారుఖ్ ఖాన్, రితిక్ రోషన్ అయిపోయిన తర్వాత ప్లీజ్ బెట్టింగ్ యాప్స్ మటుకు ప్రమోట్ చేయకండి. థ్యాంక్ యూ.